హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇది నిఫ్టీ ఈరోజు మంత్లీ క్యాండిల్ చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మంత్లీ క్యాండిల్. సో ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్. ఒక క్యాండిల్ ఒక మంత్ అప్ ట్రెండ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్. బీజేపీది 10 సంవత్సరాలు అయిపోయింది. మోదీ పాజిటివ్నెస్ ఉంది మార్కెట్. సో కొంత కరెక్షన్ చేసుకొని ఒక మూమెంట్ అయితే వెళ్ళే ఆస్కారం అవుతుంది. సో ఇక్కడ వీక్లీ క్యాండిల్ చూసుకున్నట్టయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనకి డే క్యాండిల్. సో డే క్యాండిల్ క్లియర్గా చూసుకున్నట్టయితే, సో ఇది ఒక ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ వెళ్తుంది. సో ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇంకా ఈ ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్. సో మార్కెట్ ఇంకొక డిప్ తీసుకునే ఛాన్స్ ఉంది కొంతవరకు. అది ఈ వారంలో తీసుకుంటుందా అనేది తెలియదు. సో దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చే ఛాన్స్ ఉంది. సో 2000 వరకు ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎలక్షన్స్ రిజల్ట్. ఇక్కడ మనం వాల్యూమ్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే, సో ఈ ఏరియాలో ఇది క్లియర్గా ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది కదా. సో ఆల్ టైమ్ హైని క్లియర్గా చూసుకుంటే మనకి ఒక రెడ్ క్యాండిల్ అయితే ఉంది వాల్యూమ్ తోటి, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారని. సో కాబట్టి ఒక డిప్ అయితే వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఆప్షన్ డేటా చూసుకున్నట్టయితే మనకి పీసీఆర్ చూసుకున్నానుకో, ఫుట్ కాల్ రేషియో, సో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ మనకు స్ట్రాంగ్ బుల్లిష్గా ఇక్కడ చూసుకున్నట్టయితే 22,500 అనేది సైకలాజికల్ నెంబర్ ఒకటి. సో ఇక్కడ స్ట్రాడిల్ తీసుకున్నారు మొన్న. సో ఇక్కడ నుండి మార్కెట్ ఒకవేళ డౌన్ వచ్చింది అనుకో 22,400 సపోర్ట్ ఉంది. తర్వాత ఇక్కడ 22,300 దగ్గర సపోర్ట్. ఈ రెండు ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ మనకి 22,000 దగ్గర ఉంది. సో ఇది ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఓఐ కాల్ రేషియో, పుట్ కాల్ రేషియో, ఓఐ కాల్ రేషియో చూసేస్తే మార్కెట్. సో ఇది అమెరికన్ మార్కెట్, నాస్డాక్. సో దీనిలో ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయితే పడ్డది. సో ఒక కరెక్షన్ అనేది. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ కరెక్షన్ అయితే ఇక్కడ స్టార్ట్. కూడా అమెరికన్ మార్కెట్ S&P 500. సో అది కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే చిన్న కరెక్షన్ అయితే జరిగింది మొన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో కాబట్టి ఇక్కడ వాల్యూమ్ కూడా చూసుకుంటే మనకి కరెక్షన్ అయితే జరిగింది. సో మంది కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకు ఇంకా ఆల్ టైమ్ హైకి ఇంకొక టార్గెట్ ఉంది 48,956. సో అది స్మాల్ కరెక్షన్స్ తర్వాత ఇటు వచ్చేసిన తర్వాత ఇటు వెళ్తుందా అనేది చూడాలి. సో ఇది ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ 15 మినిట్స్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంది. సో పొజిషనల్ స్ట్రాటజీ, ఇది ఇంట్రాడే కాదు. సో ఇది డే క్యాండిల్ ద్వారాగా. సో దీనికి ఒక స్ట్రాటజీ ఉంది. సో ఈ రెండు క్యాండిల్స్ హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. సో టార్గెట్ ఒక 700 పాయింట్స్ ఉంది. సో ఇది ఓన్లీ మనకు ఫ్యూచర్స్లోనే చేయాలి, ఆప్షన్స్లో చేయటం అనేది కుదరదు. ఎందుకంటే హోల్డింగ్ అనేది ఉంటుంది. 1 డే 2 డే 3 డే 4 డేస్ అనేది హోల్డింగ్ ఉంటుంది కాబట్టి టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సెల్ సైడ్ తీసుకోవాలంటే ఈ రెండిటి లో అనేది ఇక్కడ బ్రేక్ అయితే, సో ఈ రెండు క్యాండిల్స్ డే క్యాండిల్స్ బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాము, సెల్ సైడ్ తీసుకుంటాము. ఆప్షన్స్ సెల్లింగ్ అన్న చేయొచ్చు, ఫీచర్స్ అన్న చేయొచ్చు. సో మనకు ఇంట్రాడే కాదు, ఇది పొజిషనల్ ట్రేడింగ్. సో ఇక్కడ తీసుకుంటాము. సో ఈ ఏరియా తీసుకున్న తర్వాత ఇక్కడికి 700 పాయింట్స్ మనకి టార్గెట్ తీసుకుంటాము. తర్వాత 2-3 రోజులు కానీ 3-4 డేస్ మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తాము. సో మనకి ఇదేంటంటే మనకు స్వింగ్ ట్రేడింగ్ టైపు. ఇంట్రాడే ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ అనేది మనం ఎక్కడ ట్రాప్ అవుతున్నామంటే, ఇప్పుడు మనం ఇంట్రాడేలో డే వైజ్గా చేసామనుకో మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి. కానీ అదేవిధంగా స్టాప్ లాసెస్ కూడా ఎంట్రీస్ ఎక్కువ అవుతాయి, స్టాప్ లాస్ హిట్ అవుతాయి, మనం ఓవర్ ట్రేడింగ్ చేస్తాము. సో ఇట్లా ఎవరికైతే ఇబ్బంది ఉందో, సో మనం పొజిషనల్ ట్రేడింగ్ వెళ్తే ఆ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం అన్నట్టు. ఎంట్రీ కోసం 2-3 డేస్ కానీ చాలా ఓపిక్గా వెయిట్ చేస్తాం. మన ఎంట్రీ కోసం ఒక్కోసారి 1 డే 2 డే 3 డే కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మన ఎంట్రీ వచ్చింది అని అంటే టార్గెట్ కోసం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయము, ఓపిక్గా ఉంటాము. సో ఎవరైతే ఈ విధమైన పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారో సో వాళ్ళకి డిఫరెంట్ స్టైల్లో ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది తీసుకుంటే, మనం బెస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ ప్రాసెస్ ట్రేడింగ్లో చూసుకున్నట్టయితే మనకు
మనకు రైట్ ఎంట్రీ ఎగ్జిట్ మెథడ్స్ చూసుకుంటే ఇండికేటర్ బేస్డ్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఇండికేటర్ బేస్డ్ ఎంట్రీస్ అంటే సపోజ్ ఇది 200 మూవింగ్ యావరేజ్ ఉంది డే క్యాండిల్ది. సో ఇలా మనకు టచ్ అయిందనుకో, సో మళ్ళీ బయ్యర్స్ యాక్టివేట్ అవుతారు. సో అది అది ఏంటంటే మనకు ఇండికేటర్ బేస్డ్. ఇవేంటంటే మనకు డేటా బేస్డ్గా ఉంటాయి కాబట్టి ల్యాగింగ్ ఉంటుంది కొంత. ఇమ్మీడియట్గా ఇంట్రాడేలో అనేది కొద్దిగా అది 100% చూపించకపోవచ్చు, అది ల్యాగింగ్గా ఇండికేట్ చేస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్ బేస్డ్, స్వింగ్ బేస్డ్ ఉంది. సో స్వింగ్ బేస్డ్, క్యాండిల్ స్టిక్ బేస్డ్లో ఎంట్రీ అనేది ఎలా అని అంటే చూద్దాము. సో ఇక్కడ మనకి స్వింగ్ బేస్డ్ అంటే ఇప్పుడు మనం ఇది స్వింగ్ బేస్డ్ అని అనుకోవాలి. సో ఇది స్టాక్స్లో కాకుండా కానీ ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీలో చేసినా తర్వాత మనకి నిఫ్టీలో చేసినా కానీ సో మనం ఏంటంటే సో ఇది ఒక సేఫ్ ట్రేడర్ టైప్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా హై పేషెన్స్ అవసరము, చాలా స్లోగా వెయిట్ చేయాలి ఎంట్రీ కోసం అని. తర్వాత మనం ఇక్కడ డైరెక్షనల్గా మనం క్యాచ్ చేస్తాము. ఒక డైరెక్షనల్గా ఇక్కడ ఎంటర్ అయిందా 2-3 రోజులకి ఒక డైరెక్షన్ క్యాచ్ చేస్తాము. సో మనకి అదేవిధంగా పొజిషన్లు ఇది క్యారీ చేస్తాం 2-3 డేస్కి కాబట్టి పొజిషనల్ అన్నట్టు. సో ఇక్కడ ఒక లాజిక్గా ఎంటర్ అవుతాం అన్నట్టు ఇక్కడ. సో మామూలు ఇంట్రాడేలో కూడా లాజిక్గా ఎంటర్ అవుతాము, కానీ ఇక్కడ ఒక లాజిక్గా ఎంటర్ అవుతాము. సో ఇక్కడ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ మరి హెవీగా కాకుండా మనకు తగ్గట్టుగా క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఫ్యూచర్స్లో కొన్నాం అనుకో 1-2 లాట్స్ 3 లాట్స్ 4 లాట్స్ తోటి క్వాంటిటీ తక్కువగా కొంటాము. సో హోల్డ్ చేస్తాము. అదేవిధంగా ఇది లేదంటే మనకు ఆప్షన్స్లో అయితే ఇందామని, సో అది కొద్దిగా ఆప్షన్స్ అవాయిడ్ చేయడం బెటరు. ఆప్షన్స్ అయితే ఇందామని తీసుకోవాలి. సో సైడ్ వేస్ మార్కెట్ నుండి మనం సేఫ్ అవుతాము. ఎందుకంటే సైడ్ వేస్ ఇక్కడే ఉందనుకో 2-3 రోజులు ఎంట్రీయే దొరకదు మనకి. ఇక్కడ ఈ ఏరియాలోనే ఉందనుకో, సో ఈ ఏరియా నో ఎంట్రీ జోన్, ఈ ఏరియా నో ఎంట్రీ జోన్, ఈ మొత్తం కంప్లీట్ కాబట్టి సైడ్ వేస్ మార్కెట్ నుండి మనం సేఫ్ అవుతాము. వెయిట్ చేస్తాము, కూర్చుంటాము ఎంట్రీ ఎప్పుడు దొరుకుద్దా అని. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుట్ అయిద్దో ఈ 2 క్యాండిల్స్ని, సో మనం ఎంట్రీ తీసేసుకుంటాము. సో మనం మన టార్గెట్కి వెళ్ళేదాకా వెయిట్ చేస్తాము, రైడ్ చేస్తాము అన్నట్టు. సో ఆ విధంగా ఉంటుంది. అదే మనకు ఇంట్రాడేలో అనుకో, సో ఇంట్రాడేలో అది చెప్తాను. సో ఎంట్రీ కోసం ఓపిక్గా వెయిట్ చేయాలి. 1 రోజు 2 రోజులు 3 రోజుల దాకా చూస్తాం అన్నట్టు. సో క్యాండిల్ అనేది క్లోజింగ్ లెవెల్స్ మీద మనం ఎంట్రీ తీసుకుంటాము. సో దీన్ని ఏదైతే మనకు క్లోజింగ్ చేసి 5కి ఎంట్రీ మనకి లెవెల్స్ వస్తాయో సో అక్కడ తీసుకుంటాము. అదే మనకు ఇక్కడ మనకి ఏంటంటే బిగ్ టార్గెట్ ఉంటుంది, బిగ్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది. అదే వీటికి బిగ్ టార్గెట్ ఉంటుంది, బిగ్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది. మనకి స్టాప్ లాస్ కూడా పెద్దగానే ఉంటుంది అన్నట్టు. సో మనం ఇక్కడ క్యాండిల్ స్టిక్ బేస్డ్గా తీసుకున్నాం అనుకో, సపోజ్ ఇంట్రాడే తీసుకున్నాం అనుకో, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్కి వెళ్దాము. సో ఇది మనం క్యాండిల్ స్టిక్ బేస్డ్గా చేస్తాము. ఇది కొద్దిగా రిస్కీగా ఉంటుంది, ఇంట్రాడే కాబట్టి వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే తక్కువ ఓపిక ఉంటుందో అది ఇంట్రాడేలో చేసుకోవాలి. సో ఇంట్రాడేలో మనం ఎంట్రీస్ తీసుకుంటే సో మనకి ఇది ఒక డే, సో ఇది ఓల్డ్ డే సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఇక్కడ మొత్తం ట్రాపీగా ఉంది, మూమెంటం ఏమీ లేదు. నువ్వు ఇందులో ఎంటర్ అయితే పై సైడ్కి వస్తుంది, కింది సైడ్కి వస్తుంది. కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్లు అదే రోజు ఉంటాయి. సో ఎంట్రీస్ మనం తీసుకోవడానికి ఉంటుంది. అది ఇక్కడ స్కాల్పర్లకి కొద్దిగా బెటర్గా ఉంటుంది మనం స్కాల్ప్ చేసుకోవడానికి. అదేవిధంగా మూమెంటం వచ్చినప్పుడు ఇట్లా ఈ విధంగా మంచి మూమెంటం వచ్చినప్పుడు ఎంటర్ అవుతాము. సరే ఇటు సైడ్ వచ్చిన మూమెంటం వచ్చినప్పుడు ఎంటర్ అవుతాము. లేదంటే ఈ విధంగా మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతాము, కొంత టార్గెట్ తీసుకుంటాము, ఎగ్జిట్ అయిపోతాము. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు ఈ క్యాండిల్ స్టిక్ బేస్డ్ మీద. సో ఇక్కడ క్వాంటిటీ హై ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇన్ ద మనీ కానీ ఎట్ ద మనీ కానీ తీసుకోవాలి. సో అవుట్ ఆఫ్ ద మనీ అనేది కొద్దిగా రిస్కీ. సో అది ఒకవేళ సైడ్ వేస్ మార్కెట్ వచ్చిందనుకో మనం ఓపిక్గా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సైడ్ వేస్లో మార్కెట్లో ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మనం మార్కెట్ పైకి పోద్దని చూసాము, కానీ మార్కెట్ ఇదే రేంజ్లో ఉందనుకో, సో ఇదే రేంజ్లో ఉంటే మనం సైడ్ వేస్ మార్కెట్లో ట్రాప్ అయ్యి టైం డీకే అయిపోయి లాస్ వచ్చేసేసి ఉంటుంది. అదే రోజు ఎంట్రీ అవకాశాలు చాలా వస్తాయి మనకు. ఇప్పుడు ఇదేంటంటే ఇందాక మాట్లాడుకున్నది ఏంటంటే మనకి స్వింగ్ బేస్డ్గా ఎంట్రీ తీసుకోవటం, అది ఓపిక్గా అవసరము. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక క్యాండిల్స్ అంటే బిగ్ బార్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఇది ఒక బిగ్ బార్ క్యాండిల్, ఇది ఒక బిగ్ బార్ క్యాండిల్. సో ఇది మంచి ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చిందనుకో, సో ఇక్కడ ఎంటర్ అవుతావు. సో ఈ హైలో వేగంగా ఎంటర్ అవుతావు, కొద్దిగా క్యాచ్ చేస్తావు. లేకపోతే కొంత టార్గెట్ ఈ హై వరకు క్యాచ్ చేస్తావు. లేకపోతే డోజీ క్యాండిల్స్ ఉంటాయి. సో ఇది డోజీ క్యాండిల్. సో ఇక్కడ కూడా డోజీ క్యాండిల్. సో ఇది ఒక డోజీ క్యాండిల్. సో ఇక్కడ ఇది రిజెక్షన్ క్యాండిల్ ప్లస్ డోజీ క్యాండిల్. సో ఆ రిజెక్షన్ క్యాండిల్లలో మనం ఎంట్రీ తీసుకుంటాము. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్మాల్ టార్గెట్స్ ఉంటాయి, స్మాల్ ఎస్ఎల్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం
ఇక్కడ కొద్దిగా తీసుకుంటే కొద్దిగా చిన్న టార్గెట్సే ఉంటాయి, సే క్యాండిల్ బేస్డ్ మీద. మేబీ ఇది ఇంట్రాడే కాబట్టి ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ 7వ తారీఖు ఇది కంటిన్యూస్గా సైడ్ వేస్ ఉంది. 7వ తారీఖు ఇక్కడే ఇదే రేంజ్లో ఉంది సైడ్ వేస్ మార్కెట్. సో మనకి ఈ క్యాండిల్ స్టిక్ బేస్డ్ మీద మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది క్యాండిల్ స్టిక్ బేస్డ్ మీద ఎంట్రీస్ చూసుకుంటే, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంట్రీ అసలు ఛాన్సే ఇవ్వలేదు. సో ఇది ఎంట్రీ ఇవ్వలేదు. అదే స్వింగ్ బేస్డ్గా చూసాము అనుకో, మనకి ఇక్కడ స్వింగ్ బేస్డ్గా సో అసలు మనకి ఎంట్రీ దొరకలే. మనం ఇక్కడ ఎంట్రీ అవుతాము, దీని హై బ్రేక్ అయితే ఒక 700 పాయింట్స్ క్యాచ్ చేస్తాము, 300, 400, 500 పాయింట్స్ లాంగ్గా వెయిట్ చేస్తాం. కానీ ఎంట్రీ అనేది వెంటనే దొరకదు ఇందులో. కానీ ఇక్కడ మనకు ఎంట్రీస్ చాలా దొరుకుతాయి. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి కిందికి తీసుకుంటాం, లేకపోతే ఇక్కడ. సో ఇది ఒకటి. సో ఇది నెక్స్ట్ 6వ తారీఖు ఈ నుండి ఇడికి. సో ఇక్కడ మనకి ఒక అవకాశం, ఇది కూడా సైడ్ వేస్ మార్కెట్గానే ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ అవుతాము. సో ఈ ఏరియాలో తీసుకుంటాము కొద్దిగా చిన్న పాయింట్స్ లాగా. సో మొమెంటం ఏం లేదు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది 5వ తారీఖు. సో 5వ తారీఖు ఇదే చూసుకుంటే ఈ నుండి సైడ్ వేస్గానే ఉంది మార్కెట్. స్లోగా అప్ వెళ్ళింది, ఇది సైడ్ వేస్గా ఉంది. సో ఇక్కడ నీకు మూమెంటం, సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, కొద్దిగా ఎగ్జిట్ చేయొచ్చు. సో ఇది బ్రేక్అవుట్ అయితే కొద్దిగా తీసుకోవచ్చు, ఈ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది నీకు మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి. అదే విధంగా 4వ తారీఖు చూసుకుంటే మనకి ఇదే రేంజ్లో ఉంది మార్కెట్. సో ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఒక్కసారి ఇక్కడ 29వ తారీఖు మార్కెట్ సైడ్ వేస్ ఉండి ఈ నుండి 1 వేలో బిగ్ ర్యాలీ చేసింది. తర్వాత ఇక్కడ మనకు 1వ తారీఖు సైడ్ వేస్గానే ఉంది. తర్వాత ఈ 4వ తారీఖు సైడ్ వేస్గానే ఉంది. 5వ తారీఖు సైడ్ వేస్గానే ఉంది. తర్వాత 6వ తారీఖు కొద్దిగా ర్యాలీ ఇచ్చింది. ఇది సైడ్ వేస్గా ఉండి ఇది కొద్దిగా పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ నుండి 6వ తారీఖు కొద్దిగా పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్గానే ఉంది. సో క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ, సో మనకి ఇక్కడ ఒక బిగ్ ర్యాలీ ఇచ్చింది. ఈ ర్యాలీలు మనం క్యాచ్ చేయకపోతే సో ఈ ఏరియాలో ఎంటర్ అవుతే మనకి ఎంతవరకు ప్రాఫిట్ ఇస్తుంది? ఈ రోజు ప్రాఫిట్ ఇస్తుందా, తర్వాత ఇక్కడ ప్రాఫిట్ ఇస్తుందా ఇంట్రాడేలో? సో ఇంట్రాడే అనేది మనం ఎంతవరకు మనం క్యాచ్ చేయగలము, సో ఎంత క్వాంటిటీ తోటి ఎంత ట్రాప్ అవుతాము. సో మనము ఇంట్రాడే చేస్తున్నాం అనుకో, ఏమవుతుంది, పర్ఫెక్ట్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి. సో మల్టిపుల్ ఎంట్రీస్లో ద్వారా కూడా స్టాప్ లాసులు కూడా మల్టిపుల్గా స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. వెంటనే స్టాప్ లాసులు హిట్ అవుతుంటాయి, ట్రాప్ అవుతూ ఉంటాము. సో ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత లాసెస్ కూడా వస్తాయి. సో ఇలాంటివి బిగ్ ర్యాలీలు ఒకే రోజు ఉండవు. 4 రోజులు మనకు సైడ్ వేస్ ఉంటే ఒకరోజు మంచి ర్యాలీ ఉంటుంది. సో సైడ్ వేస్ ఉంటాయి. సో దానివల్ల రిటైల్ ట్రేడర్స్ అయితే, బయ్యర్స్ అయితే ఎక్కువగా ట్రాప్ అయిపోయి మళ్ళీ వచ్చిన అమౌంట్ అంతా ఒకే రోజులో పోగొట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే కంటిన్యూస్గా మానిటర్ మీద కూర్చోగలగాలి. కూర్చున్న తర్వాత అవకాశం కోసం వెయిట్ చేయగలగాలి. చాలా అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి సైడ్ వేస్ మార్కెట్ అన్నప్పుడు అవకాశాలే రావు. సో 3 డేస్ అవకాశమే రాలేదు. సో మనము ఆ ట్రేడ్లో ఎంటర్ అయ్యామనుకో, సో కంపల్సరీగా చిన్న ప్రాఫిట్స్ రావచ్చు, చిన్న లాస్ కూడా రావచ్చు. మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి, కానీ మల్టిపుల్గా బ్యాక్ టు స్టాప్ లాస్లు హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇంట్రాడేలో మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి, కానీ మనము ఓవర్ ట్రేడింగ్ చేసే ఛాన్స్ ఉంటాయి మల్టిపుల్ ఎంట్రీస్ వలన. సో ఈ క్రమంలోనే మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటాము, డిసిప్లిన్ పెట్టుకుంటాము, కొంత స్ట్రాటజీ ఫాలో అవుతుంటాము. కానీ ఆ స్ట్రాటజీ వచ్చేంతవరకు వెయిట్ చేయము, ముందే ఎంట్రీ అవుతాము, ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటాము, రూల్స్ బ్రేక్ చేస్తుంటాము, పెద్ద లాసుల్లోకి వెళ్తుంటాము. ఎవరైతే మనకు మానిటర్ ముందు కొద్దిగా ఎక్కువ టైం కుదరదు అనుకున్నప్పుడు, సో ఇలాంటివి మనము స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్కి ఎంటర్ అయ్యి స్ట్రాటజీస్ పట్టుకొని, సో పొజిషనల్గా మనం క్యాచ్ చేయడానికి ఎలాగా అనేది మనం టార్గెట్ చేసుకోవడం ట్రై చేయాలి. సో అప్పుడే మనము కొంత తక్కువ క్వాంటిటీ తోటి బిగ్ టార్గెట్స్ అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనకు పేషెన్సీ డెవలప్ అవుతుంది. సో ఇనిషియల్గా ఎవరైతే ఇప్పటివరకు రెగ్యులర్గా న్యూ కమర్స్ ఎక్కువగా ఈ క్యాండిల్ స్టిక్ బేస్డ్గా ఎవరైతే ఎంట్రీస్ ఎగ్జిట్ తీసుకుంటున్న స్ట్రాటజీస్ పరంగా, సో వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఎంట్రీస్ దొరుకుతాయి, కానీ ఫోర్స్ఫుల్గా మనము ఎంటర్ అవుతాము సైడ్ వేస్ మార్కెట్లలో. సో అది మనం కంటిన్యూస్గా లాసెస్లోకే ఎంటర్ అవుతాము. సో కాబట్టి మనం పొజిషనల్ ట్రేడింగ్స్ కూడా ఎవరైతే కొంత టైం చూసుకొని ఎంటర్ అవుతా అని అనుకున్న వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎంత ఓపిక్గా రైట్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తామో, సో ఆ విధంగా మనకు మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చేసి ఉంటాయి. లాసెస్
సో ఈ విధంగా మనము మెయిన్ ఏంటంటే బెస్ట్ ఎంట్రీ ఎగ్జిట్స్ ప్రాసెస్లు, తర్వాత ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలి అనేది ఏది రిస్క్గా ఉంటుంది. సో దీని మీద వర్కౌట్ చేసేసి ఆ స్ట్రాటజీ ప్రకారంగానే ఓపిక్గా సిస్టమ్ ముందు కూర్చొని ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ, సో అప్పుడే మనము ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతాము. ప్రో ట్రేడర్ కావాలి అంటే చాలా మైండ్ సెట్, దాని స్ట్రాటజీస్ అన్నీ మార్చుకోవాలి. అప్పుడే చాలా టైం పడుతుంది. ఇది ఒక సైకలాజికల్ మైండ్ గేమ్. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.